జోక్, కామెడీ జోక్ అది. అందులో వాళ్ళ మాస్టర్తోని, ఇన్విజిలేటర్తోని ఓమని రాపిచ్చి కాపీ కొట్టిన తీరుగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 5,000 కోట్లతోని భారీ మహాత్మా గాంధీ గారి విగ్రహం ఈరోజు బాపు ఘాట్లో పెడుతున్నా అని ఒకటి ముందు చూపించి, ముందు బాపు ఘాట్లో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని చూపిస్తాడు. చూపించేసి దాదాపు అక్కడ 10,500 మంది ఇండ్లు, 10,500 మంది 10,017 మంది ఇండ్లకు బాజాప్తా ఈరోజు ఎగనామం పెట్టే పరిస్థితి. నేను అదే చూపించే ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈరోజు అక్కడ రేవంత్ రెడ్డి అనేటోడు కూడా పట్టుబడ్డాడు. కానీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏకంగా ముఖ్యమంత్రి చేసింది, పిసిసి అధ్యక్షుని చేసింది, ప్లస్ ముఖ్యమంత్రి కూడా చేసింది. అక్కడ పరీక్షకెళ్ళి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి డిబార్ చేసి బయటికి వెళ్ళగొట్టారు. కానీ ఇక్కడ మాత్రం ఆయనకు 10 శాఖలు ఇచ్చి అలంకరించారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ గాంధీయ ఐడియాలజీతో నడుస్తామని గాంధీజీ ఫోటో పెట్టుకుంటారు, గాంధీజీ ఆశ్రమంలో మీటింగ్లు నడుపుతారు, ట్రైనింగ్లు నడుపుతారు, పెద్ద పెద్ద భాషణలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ గాంధీ గారి సిద్ధాంతాలను పూర్తిగా పక్కన పెట్టినరు అని నేను అనే అవసరం లేదు. ఈరోజు చిన్న పిల్లలకి వెళ్ళి వాళ్ళ వాయిస్ వినిపిస్తా, పెద్దోళ్ళ దాకా ఎవరు ఏం చెప్తున్నారో మీరు వినండి. ఈరోజు చాలా తెలంగాణ అసలు ఎటు దిక్కుపోతుందనేది నేను చిన్న పిల్లలకి వెళ్ళి మొదలుపెట్టి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్క వాయిస్ ఈరోజు మనం వినే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా రిటైర్డ్ అయిన ఉద్యోగుల వాళ్ళ వాయిస్ కూడా తీసుకున్నాం. ఈరోజు నిన్న జరిగిన మీటింగ్లో తీసుకున్నటువంటి ఏది సంఘ నాయకులు ఏమేమి మాట్లాడిండ్రు, ఎవరు మాట్లాడిండ్రు, నిన్న జరిగినటువంటి ఆ ధర్నా వెనుక ఎవరి హస్తం ఉందనేది అన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు మహాత్మా గాంధీ యొక్క ఐడియాలజీ ఏంటిది, దాన్ని అడ్డం పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా బతుకులు చిన్నాభిన్నం చేస్తున్నారని చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ అబ్బాయి ఏం చెప్తున్నా వినండి. బాబు ఇంటర్మీడియట్, ఈ అబ్బాయి 11th 1 వీక్ లో బోర్డ్స్ రాస్తున్నాను. 1 వీక్ లో రాస్తావు. ఈ టెన్షన్స్ అన్ని చదువుకోవాలన్నా నీకు ఇల్లు ఉంటుందో ఉండదో అనే టెన్షన్స్ ఉన్నాయా? మా నాన్న అయితే తీసుకోకు, నేను చూసుకుంటాను కదా, ఎట్లనో నేను అంతా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చదువుకో అనే చెప్తున్నారు. కానీ కొంచెం ఎక్కడో అవును ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో అది వెనకాల అలా తోలుస్తూ ఉంది. అంత సీరియస్గా చదవలేకపోతున్నాను. కానీ ఏదో నాన్న అయితే చదువు మీద దృష్టి పెట్టి నేను చూసుకుంటాను, ఇదంతా ఇది అదే అంటే మీ నాన్న కష్టం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఇల్లు కూడా అమ్ముకొని వచ్చి. అవునవును, అదే మా అక్క మా అమ్మ గోల్డ్ కూడా పెట్టేసింది. అది ఇక అన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. చాలా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సీఎం గారికి? ఏం చెప్తారు సీఎం గారికి? ఏం చెప్తామండి, ఇది ఎంత చేయకుండా ఉంటేనే బెటర్. ఇన్ని మంది, నేను ఒకటే అది చాలా మంది ఉన్నారు, ఇది ఇలా జరుగుతున్నది, ఇది అన్యాయం అండి. నిజం చెప్తున్నాను, ఇది నిజం చెప్పాలంటే ఆపేస్తేనే బెటర్. ఎందుకంటే ఇన్ని మందిని బాధ పెట్టి ఒక స్టాచ్యూ, నిజం చెప్పాలంటే స్టాచ్యూతో ఏమొస్తుందండి? మీరు రెస్పెక్ట్ ఇస్తాము, ఇట్లా ఆనర్ వస్తుంది అని చెప్తే అదే మీరు ఆ స్టాచ్యూ పెట్టే డబ్బులే నిజంగా ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చారనుకో, అదే ఇంకా బెటర్. ఏం చెప్పాలంటే స్టాచ్యూస్ ఆర్ నాట్ ఫార్మ్. ఆ అబ్బాయి మాట్లాడేది మహాత్మా గాంధీ స్టాచ్యూ గురించి. ఆనర్ అని నేను అనుకుంటాను. అంటే మీకు ఇంత చిన్న వయసులో ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు సీఎం హోదాలు ఉన్నప్పుడు చాలా ఉండాలి కదా. ఒక స్టాచ్యూ కోసం ఇది ఎంత చేయాలి, ఒక 450 కుటుంబాలను బయట వేయాలన్న ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? అఫ్కోర్స్ నాట్ కరెక్ట్ అండి. ఇదే స్టాచ్యూకున్న డబ్బులు వేరే మూసిని ఇంకా క్లీన్ చేయడం అని చెప్పేసి దాంట్లో పెట్టేస్తారనుకో, మా అందరికీ బాధ పెట్టకుండా మా అందరినీ కొంచెం సంతోష పెట్టారనుకో, దట్ ఈస్ ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్ యాజ్ అ సీఎం కదా. అందరినీ ప్రజల్ని కూడా సంతోష పెట్టినట్టు అవుతుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆడేస్తాం, మేము మా ఓటు కూడా వెళ్తుంది అప్పుడు. ఇప్పుడైతే అలా కాదు. ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి ఈరోజు మహాత్మా గాంధీ స్టాచ్యూ పెట్టడానికి అంటే ఈ వాడలో ఉన్నాయి 450 ఇండ్లు, మధుబన్ కాలనీ అనుకుంటే ఇదంతా మూసీ బాధితులు, బాబు గాడ్ దగ్గర ఉన్నట్టు మూసీ బాధితులు. ఈరోజు వాళ్ళు అంటే ఈరోజు 5,000 కోట్లు పెట్టి విగ్రహం కట్టమని ఇంకా అందరు చెప్పిన తర్వాత విశ్లేషణకు వద్దాం. ముందెందుకు, ఇంకా ఒక చిన్న బాబుతో చెప్పించినాం కదా, ఇక్కడ ఒక పెద్ద ఆవిడతో చెప్పిస్తా. ఇప్పుడు పెద్ద ఆవిడ ఇగో మేడం ఏం చెప్తుంది ఏందాం.
మంది బతుకులు బతుకుతుంటే మీరు ఇప్పుడు వచ్చి మేము నోటీస్ ఇస్తాము, మీరు ఇవన్నీ కూడా ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి మేము? పిల్లా జల్లలతో పిల్లలు స్కూల్ టైము, పరీక్షల టైము, ఎంత కష్టపడి పైసా కూడగట్టుకొని మేము ఇక్కడ బిల్డింగులు కొనుక్కుంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే ఎట్లాగండి? ఇది ఎక్కడ అన్యాయం అసలు? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారండి మిమ్మల్ని? మంచి చేస్తారనే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం? మేమా 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 10 సంవత్సరాలు ఎప్పుడన్నా ఈ పరిస్థితి చూసినారు? ఎప్పుడూ లేదు అసలు, ఏ ప్రభుత్వంలోనూ లేదు. ఈ ప్రభుత్వంలోనే మాకు వచ్చింది. అసలు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని చక్కగా హ్యాపీగానే ఉంచారే. మీరేంటి ఇలా చేయటం? ఎక్కడ అన్యాయం చెప్పండి అసలు? మీరు కట్టుకోండి, మూసిని మీరు శుభ్రం చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వినోద స్థలంగా చేసుకోండి. అంతేగాని మమ్మల్ని లేవదీసేసి ఇంతమంది ఫ్యామిలీలు, ఎంతండి 450 మంది ఫ్యామిలీ ఉన్నారు. ఇలా ఎక్కడికి వెళ్ళాలి మేమందరం? ఏమైనా ఊరికనే వస్తే మేమైనా కట్టుకున్నామా? ఎంత కష్టపడి పైసా కూడబెట్టుకొని చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్తాము? ఏంటి మేము రోడ్డును పడాలండి? ఏమైనా మమ్మల్ని ఏమైనా ఆదుకుంటాడు ఆయన? ఏమన్నా చెప్పండి, ఏం ఆదుకుంటాడు? నోట్లో ఉన్న తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేమేం చేయాలి? ఏమన్నా అర్థం ఉందా అసలు? ప్రభుత్వాన్ని పాలించే ప్రభుత్వాధికారులు ఇలా చేస్తే ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటాము. ప్రభుత్వమే ఇలా చేస్తే మేము ఇంకెవరికి చెప్తామండి? కష్టాలు తీరుస్తారనే కదా రేవంత్ రెడ్డి గారిని మేము ఓటేసి గెలిపించుకున్నాము. అలాంటి ఆయనే మాకు ఇలా చేస్తే, అన్యాయం చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? మన మహిళలకేమో చాలా హెల్ప్ చేస్తాము, మహిళలను ఉద్ధరిస్తాము. ఏంటి ఇదేనా ఉద్ధరించేది? ఎంతమంది వృద్ధులు ఉన్నారండి ఇక్కడ? అందరినీ కూడా మీరు ఇలా చేస్తే ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడికి పోవాలండి? ఇంతమంది మేము ఎక్కడికి వెళ్ళాలి? దారుణంగానా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? చాలా అసలు అందరికీ కూడా అసలు నిద్ర పట్టడం లేదు, స్థిమితం లేదు. పెద్దవాళ్ళకైతే అసలు పాపం చాలా ఇదిగా చేసుకుంటున్నారు. అయ్యో మేము ఎక్కడికి వెళ్ళిపోతామని ఒకళ్ళ కళ్ళ ఉన్న నీరు కారుస్తున్నారు. అసలు ఏమైనా న్యాయం అండి చెప్పండి? మీరు ప్రజల్ని కష్టాలు చూడాలండి. ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి? అంతేగాని ఇదంతా మాది పెద్ద కుటుంబం అండి. ఏ రోజు ఎవరం కూడా ఒకళ్ళకొకళ్ళు ఒక మాట అనుకున్నది లేదు. అందరూ యూనిటీగా ఉన్నాం. మేము మధు పార్క్ అంటేనే ఒక యూనిటీ, అంతే. ఏమొస్తుంది ఆయనకి? ఏమొస్తుంది? ఆయన ఆలోచించుకోవాలి. విగ్రహం ఎందుకండి? ఆయన చక్కగా ఉన్నారు అక్కడ. గాంధీ మహాత్ముడు అక్కడ చక్కగా ఉన్నారు. నాకు ఇది కావాలని నన్ను అడిగారా మిమ్మల్ని? మీ గొప్పల కోసం మీరు చేసి విన్నారు కదా. మహాత్మా గాంధీ ఆయన అడిగిండా? మహాత్మా గాంధీ గారు అడిగిండ్రా ఆయనకన్నా విగ్రహం పెట్టమని? అంటే ఈరోజు గాడ్సేల్ చదివినోడు, గాడ్సేల్ వారసుడు, చదివినోడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈరోజు నీతులు చెప్పి గాంధీజీ కోసం విగ్రహం కట్టిస్తున్నా అంటే, గాంధీజీ విగ్రహం కాదు కట్టేది, గాంధీజీ పేరు మీద ఈరోజు అక్కడ లక్షల కోట్ల రూపాయలు దండుకోవడానికి వేస్తున్నటువంటి ప్రణాళిక ఇది. అక్కడికి వెళ్ళి మొదలు పెడుతుంటారు. అది వాళ్ళకి ఖాళీ చేయాలంటే ఉత్తగా ఖాళీ చేయరు. గాంధీజీ బొమ్మ పెడుతున్నాయి ఇక్కడ కాబట్టి ఖాళీ చేయాలంటే అందరు సపోర్ట్ చేస్తారంటారు. ఎవ్వరు సపోర్ట్ చేయడు. అందరు నిన్ను తూ అంటారు. బక్క జడ్సన్ను పార్టీకి సస్పెండ్ చేసింది కాబట్టి తిడుతుండ్రు అని అంటారు. వీళ్ళేం చేసిందని చెప్పి వీళ్ళు తిడుతూ ఉన్నారు. అది ఎక్కడ న్యాయం? ప్రజల్ని హింసలు పెట్టి, ప్రజల్ని ఏడిపించి 5,000 కోట్లు ఎక్కడండి? దేనికండి? ఈరోజు 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ విగ్రహం కడుతున్నాము, మహాత్మా గాంధీ విగ్రహం కడుతున్నాము అని చెప్పుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఇందాము, ఒకళ్ళిద్దరు కాదు, అందరి పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నది. మేము ఫస్ట్ వచ్చిందే మేమండి ఇక్కడ ఆ బిల్డింగ్కి. ఫస్ట్ అంటే ఏ బ్లాక్ అక్కడ వచ్చి డెవలప్ చేశారు. 13 years అయిపోయింది, 14th year అయితే ఇప్పుడు వెళ్ళమంటే కష్టం కదా. మేము ఒకటే అది ప్రైమ్ లొకేషన్. ఇది ప్రైమ్ లొకేషన్ నుంచి వెళ్ళమంటే మేము వెళ్ళాం. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ ప్లేస్. ఏదైనా చేసుకుని అంటే లాస్ట్ వెళ్ళాము. వాళ్ళు ఎట్లా తీసేస్తారండి? ఇంతమంది ఉన్నారు, ఇంత యూనిటీగా ఉన్నాం మేమందరం. అట్లా తీసేయడానికి లేదు. వాళ్ళు ఎలా తీసేస్తారు? ఏ విధంగా తీస్తే ఇంతమంది ఉన్నాం కదా, ఎలా తీసేస్తారు వాళ్ళు? అంటే మేము మా పై నుంచి వెళ్ళిపోతుందా? ఎలా తీస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇండ్లు ఖాళీ చేయమంటారు. చాలామంది కట్టుకున్న ఇండ్లు కూలగొడతారు, ఇళ్ళకి వెళ్ళిపోమంటారు. హైడ్రాని తీసుకొచ్చి పర్మిషన్ ఉన్న ఇండ్లు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇండ్లు, లోన్లు తీసుకున్న ఇళ్లను కూలగొడతారు, బయటికి వెళ్ళగొడతారు.
ఓకే, ఇదంతా ఓకే. ఇక్కడ మధుబన్ కాలం మూసి పరివాహక ప్రాంతంలో అంటే దానికి దూరంగానే వాళ్ళు పట్టా భూములు లేఅవుట్ ప్లాట్లు కొనుక్కొని అక్కడ వాళ్ళు లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు, అవి కూలగొడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు నీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఈరోజు రాయదుర్గం చెరువు దగ్గర ఉంటే స్టే తెచ్చుకున్నాడు, ఆయన ఇల్లు ఎందుకు కూలగొట్టలే? సరే అది పక్కన పెట్టేద్దాం. ఈరోజు నువ్వెక్కడ ఉంటున్నావు రేవంత్ రెడ్డి? నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రికి పెద్ద ప్రజాభవన్ ఇచ్చి పెద్ద బంగ్లా ఇచ్చి ఆ బంగ్లాలో ఉండమంటే లేదు, నాకు సెంటిమెంట్, నాకు ఎమోషన్స్ ఉన్నాయి నా ఇంటితోని, నేను నా ఇంట్లోనే ఉండి నేను పరిపాలన చేస్తా, నేను ప్రజాభవన్లో ఉండా అని నీ ఇంట్లో ఉన్నా అంటున్నావు. ఆ విధంగా ఈరోజు అందరూ కూడా వాళ్ళ ఇండ్లు సొంత మళ్ళీ ప్రజల పైసలతోని ప్రజా ఖజానాతోని నీ ఇల్లును రిపేర్లు కూడా పబ్లిక్ పైసలతోని నీ ఇల్లు రిపేర్ చేయించుకున్నావు. దాదాపు 2-3 కోట్ల రూపాయలు పెట్టి నీ ఇల్లు రిపేర్ చేయించుకున్నావు. ఓకేనా? మరి ఈరోజు సామాన్యులు పైసా కూడబెట్టుకొని వాళ్ళు కట్టుకున్న ఇల్లును కూలగొట్టడానికి నేను ఇక్కడ జాతిపిత మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ఇక్కడ 5,000 కోట్ల పెట్టి గిడుతున్నా కాబట్టి మీ 450 ఇండ్లు ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేయాలి, ఆ ఇండ్లు ఖాళీ చేపియడానికి విగ్రహం అనేది పెడుతున్నావు. ఈరోజు 5,000 కోట్ల విగ్రహం పెడతానని నువ్వు అంటున్నావు. ఈరోజు ఎంతెంతమంది ఎన్నెన్ని కష్టాలు పడుతున్నావు. ఈరోజు నీ పాలమూరు జిల్లాలో ఒక సంఘటన చూపెడతా. పాలమూరు జిల్లాలో ఈరోజు అన్నం బాగలేదని చెప్పి పాలమూరు యూనివర్సిటీ పిల్లలు రోడ్డెక్కిండ్రు. పాలమూరు యూనివర్సిటీ పిల్లలు రోడ్డెక్కిండ్రు. ఇక చూడు. విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. జరుగుతుంది ఎక్కడ? పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్. రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో జరుగుతున్నటువంటి ఈరోజు జరిగిన లేటెస్ట్ ధర్నా నేను మీకు చూపెడుతున్నా, చూడండి. అదో సేమ్ ఇక ఎక్కడన్నా మాట్లాడితే పోలీసులను పిలవాలి, వాడు వాడుకోవాలి, వాళ్ళకేమీ అది పోలీసులను వాడుకోవాలంతే. తీసుకొని పాలమూరు జిల్లాలో ఈరోజు విద్యార్థులు రోడ్డెక్కారు. నీ సొంత జిల్లాల మాకు పీజీ విద్యార్థులు పాలమూరు యూనివర్సిటీ పిల్లలు ఈరోజు మాకు సరి అయిన నాణ్యమైన భోజనం మాకు లేదు అని చెప్పేసి వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి. ఇన్ని విధాలుగా జనాలందరినీ కూడా ఈరోజుని ఇబ్బంది పాలు చేసుకుంటా, కష్టాల పాలు చేసుకుంటా. ఇగో ఇంకా మధుబన్ కాలనీలో ఇంకొకటి ముందు రెంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు 2 years అయింది ఓన్ హౌస్ తీసుకున్నామండి. లోన్ తీసుకుని 30 lakhs మాకు లోన్ ఉంది ఇంటికి. లోన్ తీసుకుని ఇల్లు కొన్నాం. ఇలా అవుతుందని అనుకుంటా. ఈ ఒక్క ఇల్లు తప్ప మాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు. నాకు 2 ఆడపిల్లలు, 24 years పెద్ద అమ్మాయి. నాకు పెళ్లి చేయాలా లేదంటే కొత్త ఇల్లు కొంత. ఓకేనా? ఇట్లా ఈ విధంగా ఒక్కొక్కరు అంటే గాంధీజీని అద్దం పెట్టి గాంధీజీ ఐడియాలజీని ఈరోజు తూట్లు పొడుచుకుంటా, గాంధీజీ ఐడియాలజీ తూట్లు పొడిచి ఈరోజు ఆయన ఇంతమంది ఇండ్లు దాదాపు ఒక మధుబన్ కాలనీలో 450 ఇళ్ళు ఓవరాల్గా 10,017 ఇండ్లు ఈరోజు కొట్టుకుంటా ఈరోజు ఈ పరిస్థితి చేస్తూ ఉంటాం. అంటే 5,000 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహం కట్టడానికి నీ దగ్గర పైసలు ఉంటాయి, అన్నిటికీ పైసలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ అసలైన అంశానికి వద్దాం. ఇక రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి మాత్రం పైసలు ఇయ్యనికి పైసలు ఉండే ఆయన దగ్గర. 66 మంది చచ్చిపోయినా ఈరోజు వాళ్ళకు మాత్రం ఇయ్యనికి పైసలు ఉన్నాయి. 66 మెంబర్స్ ఇవాళకి అసూలు భాషను రిటైర్డ్ అయిన ఉద్యోగులు. అర్థమైందా? ఈరోజు ఏ సిద్ధాంతం ప్రకారం ఎవరు చెప్పిన వాళ్ళ పైసలు ఇవ్వద్దని వాళ్ళ నోర్లు కొట్టి ఈరోజు యూనియన్ లీడర్లు మాట్లాడతారు. నిన్న మీటింగ్లో యూనియన్ లీడర్లు మాట్లాడతారు. కొంతమంది వాయిస్ పోయే ముందు ఈరోజు వాళ్ళ కామెంట్స్ కూడా చదువుతా, వాళ్ళ వాయిస్ వినిపిస్తా, వాళ్ళ కామెంట్స్ చదువుతా. ఇగో మొత్తం ఉరికించి తిరగబడి నువ్వు మాట్లాడతాను.